89% ఉన్నటువంటి హిందువుల సంఖ్య 2011 సంవత్సరానికి సెన్సస్లో 78%కి పడిపోయింది. అంటే 80 సంవత్సరాల్లో, అంటే ఇప్పుడున్న ఇంకా తగ్గిపోయింటుంది. ఇప్పుడు ఈ 70-80 సంవత్సరాల్లో 11% తగ్గిపోయింది. ఇదే కంటిన్యూ అయితే, అంటే ఈ విధంగా మతం మార్పుడు హిందువుల సంఖ్య తగ్గుతూ క్రైస్తవుల సంఖ్య పెరుగుతూ పోయినట్టయితే భారతదేశం మిగలదు, భారతదేశంగా ఉండదు. మనందరం ఎవరు ఇట్లా కూర్చొని మాట్లాడుకోలేము. కనుక మతం మార్పిడి, ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పడినప్పుడు, దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్లో 17% మంది హిందువులు ఉన్నారు. బంగ్లాదేశ్లో 28% మంది హిందువులు ఉన్నారు. ఇవాళ పాకిస్తాన్లో 1% మంది హిందువులు ఉన్నారు. అది కూడా రోజు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ దాడి జరుగుతుంది, ఎవరు ఏ హిందూ మహిళను ఎవరు ఎత్తుకొని పోతాడు తెలియని పరిస్థితి. బంగ్లాదేశ్లో 28% అంటే అది కేవలం 8%కి పడిపోయింది. మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు? మతమన్న మార్చబడ్డారు, లేకపోతే చంపబడ్డారు. కొంతమంది పారిపోయి భారతదేశం వచ్చి ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా హిందువులకు ఆపద జరిగితే ఆశ్రయం ఇచ్చే దేశం కేవలం ఒక్క భారతదేశం మాత్రమే, హిందువులకు ఆపద కలిగినప్పుడు. ఆ పరిస్థితి వల్ల భారతదేశంలో తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. భారతదేశంలో అందుకని 89% ఉన్నది మెల్లిమెల్లి తగ్గుతూ 11%, 79%కి వచ్చింది, 78%. ఈ మతం మార్పిడి పెరుగుతూ, అంటే 1999 సంవత్సరంలో పోప్ జాన్ పాల్ మన దేశంలోకి పర్యటనకు వచ్చాడు. పోప్ జాన్ పాల్ II ఆయన ఎక్కడ పోయినా వ్యతిరేకత వచ్చింది. రాంచీకి వస్తే రాంచీలో 10,000 మంది ట్రైబల్స్, గిరిజనులు ఆయుధాలు పట్టుకొని, విల్లంబులు పట్టుకొని వచ్చారు అక్కడికి ఎయిర్పోర్ట్కి. నువ్వు జాగ్రత్త, నువ్వు మా దేశంలో మా రాష్ట్రంలోకి అడిగి పెడితే చంపి పారేస్తామన్నారు. విమానం దిగకుండానే వెళ్ళిపోయాడు ఆయన అక్కడి నుంచి ఢిల్లీకి. అట్లా అన్ని చోట్ల వ్యతిరేకత వచ్చింది. అయితే ఢిల్లీలో ఆయన వెళ్తూ తన దేశానికి, ఢిల్లీలో ఒక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, మొదటి సహస్రాబ్దిలో, మొదటి మిలీనియంలో మేము మొత్తం యూరోప్ దేశాలని క్రైస్తవం చేసాము. రెండో మిలీనియంలో అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ కాంటినెంట్స్ని మేము ఈ క్రైస్తవం చేసేసాము. ఇప్పుడు ఈ 1999లో మాట్లాడుతున్నాడు ఆయన. 2000 సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే 3వ సహస్రాబ్దిలో ఏషియాని మేము టార్గెట్గా పెట్టుకున్నాం. దాంట్లోనూ భారతదేశం, ఎందుకంటే ఏషియాలో మొత్తం ప్రపంచంలో 750 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 450 కోట్లు ఇక్కడే ఉన్నారు, మన ఖండంలోనే ఉన్నారు. 450 కోట్లలో కూడా భారతదేశం చైనాలో అయితే 300 పైన కోట్లు. ఈ రెండు దేశాలు వాళ్ళ చేతుల్లో లేవు, క్రైస్తవుల చేతుల్లో లేవు. ఏషియాలో చిన్న దేశాలు, ఒక 14-15 దేశాలు క్రైస్తవం అయిపోయాయి అంతే. అవి చిన్న జనాభా ఉన్నటువంటి దేశాలు. కానీ ఈ 2 దేశాలని కనుక క్రైస్తవం చేసినట్టయితే మొత్తం ప్రపంచం అంతా కూడా మా గుప్పిట్లోకి వచ్చేస్తుంది. అందుకని ఆయన ఏమన్నాడంటే, 3వ సహస్రాబ్దిలో మేము ఏషియాలో ముఖ్యంగా భారతదేశాన్ని, ఎందుకంటే చైనాలో వెళ్ళలేదు, అక్కడ కమ్యూనిజంలో రానివారు తంతారు వాళ్ళు. అందుకని భారతదేశాన్ని మేము టార్గెట్ చేయబోతున్నాం. భారతదేశాన్ని రాబోయే కొద్ది రోజుల్లో క్రైస్తవం చేసి క్రైస్తవ దేశంగా మార్చేస్తాము అని చెప్పేసి లక్ష్యం పెట్టుకుని అప్పటి నుంచి వాళ్ళు ఈ దేశంలో పనిచేస్తున్నారు. 25-26 సంవత్సరాల్లో చాలా పెద్ద పని. సుమారుగా 10 లక్షల మంది ఫుల్ టైమర్స్ పెట్టారు ఇక్కడ ఈ 20-25 సంవత్సరాల్లో. పాస్టర్స్, ఫాదర్స్, నన్స్, సిస్టర్స్, మిషనరీస్, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ దేశంలో 10 లక్షల మంది మిషనరీస్ పనిచేస్తున్నారు. సో అట్లా ఈ 25 సంవత్సరాల వాళ్ళ పని వేగం పెరిగింది. జోషువా ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టును ప్రారంభం చేశారు వాళ్ళు. భారతదేశాన్ని ఎట్లా క్రైస్తవం చేయాలి అనే ప్రాజెక్ట్ అది. దాంట్లో అనేక ప్రణాళికలని, ఒక 700 రకాలుగా వాళ్ళు ఒక పుస్తకాన్ని ప్రచురించారు. 700 రకాలుగా హిందువుల్ని మతం మార్చడం కోసం ఈ 700 పద్ధతులు వాళ్ళు రాశారు. క్రైస్తవ ఫాదర్స్కి, నన్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు 700 పద్ధతులు ట్రైనింగ్ ఇస్తారు 6 నెలల్లో.
కాబట్టి ఇట్లా మెల్లిమెల్లిగా ఇక్కడ క్రైస్తవం పెరుగుతుంది. వాళ్ళు ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని టార్గెట్ పెట్టుకున్నారు ముందు మెల్లిమెల్లిగా. అయితే మొత్తం దేశంలో ఎంత క్రైస్తవం ఉందో, ఎంత కన్వర్షన్ ఉందో దాంట్లో 50% దక్షిణ భారతదేశంలో ఉంది. అంటే అంత పెద్ద ఎత్తున కన్వర్షన్ అయిపోయింది. 27% నార్త్ ఈస్ట్లో ఉంది, ఈశాన్య రాష్ట్రాలు. మిగతా మొత్తం దేశం అంతా కలిపి 23% క్రైస్తవులు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ దక్షిణ భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా కలుపుకోవాలి, మరియు తమిళనాడు, ఈ 2 రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా మతం మార్పిడి. ప్రతి గ్రామంలో ఇక్కడ చర్చ్ ఉంది, ప్రతి గ్రామంలో ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క చర్చ్ ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున విస్తరింపజేసే ప్రయత్నం, వేల కోట్ల రూపాయలు వాళ్ళకు బయట నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బయట నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయాయి. FCRA ఆగిపోయింది, కొన్ని బోగస్ NGOస్ని ఆపేశారు, FCRA ఆపేశారు. కనుక కొన్ని డబ్బులు ఇప్పుడు మన రాయలసీమలోనే అనంతపురంలో RDT ఉంది, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. RDTకి FCRA మన వాళ్ళు కంప్లైంట్ చేస్తే FCRA ఆగిపోయింది 2 సంవత్సరాల పాటు. వాళ్ళు మళ్ళీ అందరి రాజకీయ నాయకులను వాళ్ళందరిని పట్టుకొని మళ్ళీ వెళ్ళి FCRA ఇప్పుడు మనని తెచ్చుకున్నారు. కనుక FCRA నుంచి వేల కోట్ల రూపాయలు బయట నుంచి వస్తున్నాయి. అది కాకుండా ఇప్పుడు వాళ్ళకు బయట నుంచి వచ్చేవి చాలా తగ్గిపోయాయి. కాబట్టి చర్చికి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా తన ఆదాయంలోంచి 10% చర్చికి ఇవ్వాలి. దశమ భాగం అంటారు దాన్ని. ఈ దశమ భాగం చర్చికి ఇవ్వాలి. దాంతో ఓల్డ్ డబ్బు వాళ్ళకి వస్తుంది. దీంతో మొత్తం మారితే హిందువులోని ఒక సంఖ్య తగ్గడం మాత్రమే కాదు, హిందువులకు ఒక శత్రువు కూడా పెరుగుతున్నారు. అట్లా మొత్తం దేశంలో శత్రువుల సంఖ్య పెరిగిపోతున్నది. బయట నుంచి వచ్చే శత్రువులు చైనా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, అమెరికా కానీ, వీళ్ళందరూ కలిపి కానీ అందరూ కలిసి మన దేశం మీద ఆక్రమణ చేసినా మనల్ని జయించలేరు. ఇది గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరు జయించలేడు ప్రపంచంలో. మనం అనుకుంటున్నాం చైనా చాలా గొప్పది, చైనా చాలా శక్తివంతమైంది. చైనా, అమెరికా ఇవన్నీ కలిపి వచ్చినా మనల్ని గెలవలేరు. అయితే లోపలున్న శత్రువులు చాలా ప్రమాదం. బయట నుంచి శత్రువులు మనం గెలవగలుగుతాం, లోపలున్న శత్రువులు మన పక్కనే ఉన్నాడు. రాజస్థాన్లో ఉదయ్పూర్లో కన్హయ్యాలాల్ అనేటువంటి వ్యక్తి, అతను పాపం బట్టలు దర్జీ పని చేసుకుంటాడు. పక్కపక్కనే ఇల్లు, ముస్లిం ఇల్లు, ఇతని ఇల్లు. చిన్నప్పటి నుంచి స్నేహితులు, కలిసిమెలిసి ఉంటారు, కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కలిసి వచ్చేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు, వీళ్ళింటికి వాళ్ళు, వాళ్ళ ఇంటికి వీళ్ళు, భోజనాలు ఇవన్నీ జరుగుతుండేవి. కానీ నూపూర్ శర్మ చెప్పిన తర్వాత ఆ నూపూర్ శర్మ యొక్క వివాదాన్ని ఆయన తన యొక్క మొబైల్లో పెట్టుకున్న స్టేటస్ ఏదో పెట్టుకున్న కారణంగా అదే వ్యక్తి, రోజు కలిసి తినేటువంటి వ్యక్తి వచ్చి షాపులోకి నలుగురిని తీసుకొచ్చి అతన్ని సర్ తన్సే జుదా అంటే తలకాయని మొండెన్ని వేరు చేసేసాడు. అంతర్గత శత్రువు పక్కనే ఉన్నాడు. కనుక లోపలి శత్రువుల్ని ఎప్పుడు ఏం చేస్తాడో గుర్తించడం కష్టం. ఇది క్రైస్తవం. ఇస్లాం కూడా అదే పద్ధతిలో వాళ్ళు PFI అనేటువంటి సంస్థ ఉంది. PFI సంస్థను బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ చెప్పేసి ఒకటి ఉంది, దాని యొక్క అనుబంధ సంస్థ, దాన్ని కూడా బ్యాన్ చేసింది. అయితే PFI సంస్థను బ్యాన్ చేసిన తర్వాత ఆ సంస్థ యొక్క ఆఫీసుల మీద రేడ్ చేస్తే అక్కడ కొన్ని దస్తావేజులు దొరికినాయి. ఒక దస్తావేజులు ఏముందంటే 2047 కల్లా భారతదేశాన్ని మేము ఇస్లాం దేశం చేస్తాము అని చెప్పేసి. ఎట్లా చేస్తారు ఇస్లాం దేశం? మనం అనుకుంటాం ఇక్కడ నవ్వుకుంటాం, మనం అపహాస్యం అనుకుంటాం. కాదు, వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం ఉన్నారు. అందుకని 2047 వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇస్లాం దేశం అయిపోతుంది. ఇంకో 20-25 ఏళ్ళు అంతే, అయిపోయే ప్రమాదం ఉంది. ఎట్లా చూడండి, వాళ్ళు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, 4-5 రకాలుగా. ఒకటేమో సంతానాన్ని ఎక్కువ వృద్ధి చేయడం, 4-5 భార్యలని, ఒక 20-25 మంది పిల్లల్ని కంటారు. సంతాన్ని మల్టిప్లై చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. రెండోది చొరబాటుదారు, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మయన్మార్ నుంచి, ఈ విధంగా అనేక దేశాల నుంచి మన దేశంలోకి అక్రమంగా చొరబడి వస్తున్నారు విదేశస్తులు.
మహమ్మదీయులు, రోహింగ్యాలు, బంగ్లాదేశీలు. ఈ విధంగా అనేక మంది రావడం. ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా అండి? 10 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. 10 కోట్ల మంది విదేశస్తులు జీవిస్తున్నారు. ఇంగ్లాండ్ యొక్క జనాభా 6 కోట్లే, ఫ్రాన్స్ యొక్క జనాభా 7 కోట్లు, జర్మనీ 8 కోట్లు. అంటే ఒక దేశం యొక్క జనాభా కంటే కూడా ఎక్కువ మంది విదేశస్తులు భారతదేశంలో నివసిస్తున్నారు. ఇది ఎంత ప్రమాదం ఆలోచించండి. ఎవరు ఈ దేశాన్ని నాశనం చేయాలని చెప్పి కోరుకునే వాళ్ళు, ఈ దేశంలో హత్యలు చేయాలని చెప్పి కోరుకునే వాళ్ళు, ఇక్కడ బాంబులు పెట్టి అమాయక ప్రజలు ప్రాణాలు తీసేవాళ్ళు, ఇక్కడ మహిళల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు, ఇక్కడ లవ్ జిహాద్ చేసేవాళ్ళు, ఇక్కడ ఈ దేశంలో పూర్తిగా ఈ దేశాన్ని విధ్వంసం చేయాలని చెప్పి కోరుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు. దేశం యొక్క భవిష్యత్తు ఏమవుతుంది? కనుక ఇది రెండో రకం ఇన్ఫిల్ట్రేషన్. మూడోది తబ్లీగ్ అని వస్తారు. మన దేశం కూడా వస్తుండొచ్చు. తబ్లీగ్ అని మత ప్రచారం కోసం వస్తున్నారు. ఒక 30 రోజులు 40 రోజులు వాళ్ళు ఉంటారు ఒక ఊరిలో, మసీదులో. వచ్చి మసీదులో వాళ్ళే వండుకుని వాళ్ళే తింటారు. కానీ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేస్తారు. అల్లానే అసలైన దేవుడు, మహమ్మదే ఆఖరి పైగంబర్, ఆఖరి ప్రవక్త. కాబట్టి మీరు అల్లాని నమ్మండి, అల్లాని. ఇది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మతం మార్పిడి చేస్తున్నారు. ఇది మూడోది. మత మార్పిడి జరుగుతుంది ఇస్లాంలో కూడా. మనం అనుకుంటున్న ఇస్లాంలో జరగడం లేదు, ఇస్లాంలో కూడా జరుగుతుంది. నాలుగోది లవ్ జిహాద్. హిందూ అమ్మాయిని వలలో వేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని హిందూ అమ్మాయి ద్వారా మహమ్మదీయ సంతానాన్ని కనడం. ఇది వాళ్ళ యొక్క పెద్ద కుట్ర. మనం అనుకుంటాం ఒక అమ్మాయి పోతుంది కదండి అని. కానీ ఒక అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళడం వల్ల ఇక్కడ ఒక అమ్మాయి మైనస్ అయిపోయింది, అక్కడ ఒక అమ్మాయి ప్లస్ అయిపోయింది. ఈ అమ్మాయి అక్కడ వెళ్ళిన తర్వాత కనీసం 4-5 పిల్లల్ని కంటుంది. ఎందుకంటే ముస్లిం సంప్రదాయం ప్రకారం వాళ్ళు 10-12 మంది పిల్లలు కనాలి. కానీ 4-5 అనుకుందాం, పోనీ 4 అనుకుందాం. అంటే అక్కడ మన అమ్మాయి ద్వారా మన అమ్మాయి ప్లస్ 4 పిల్లలు 5 ప్లస్ అయిపోయింది. అదే అమ్మాయి ఇక్కడ ఉంటే ఈ అమ్మాయి కనీసం 2 పిల్లలు పుట్టేవాళ్ళు హిందూ పద్ధతి ప్రకారం. అంటే 3 మైనస్ అయిపోయారు. మనకు 3 మైనస్ ఇక్కడ, అక్కడ 5 ప్లస్, మొత్తం తేడా 8 వస్తుంది. మనం అనుకునేది ఒక్క అమ్మాయి, కానీ 8 తేడా వస్తుంది. అట్లా ఎంతమంది వెళ్తున్నారు ప్రతి సంవత్సరం? మా లెక్కల ప్రకారం, అంటే మేము చేసిన సర్వే ప్రకారం 8 లక్షల మంది వెళ్తున్నారు. 8 లక్షల మంది దేశం మొత్తం ఆడపిల్లలు మహమ్మదీయులతో పాటు. మనం ఏం నేర్పుతున్నాం మన ఇళ్ళల్లో? మన సంస్కారం. మన ఆడపిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, కాలేజీలో ఎక్కువసేపు ఎవరితో గడుపుతున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, గంటలు ఫోన్లలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఎవరితో మాట్లాడాల్సి ఉంది, ఇది మనం గమనిస్తున్నామా? ఇది జరుగుతుంది ఇవాళ. లవ్ జిహాద్ పేరుతో ఇన్ని లక్షల మంది వెళ్ళిపోతుంటే ఏం కావాలి దేశం ఇది? కాబట్టి ఇన్ని రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పక్కా ప్లాన్ ఉంది 2047. ఈ అన్ని రకాల ప్రకారం మేము 2047 కల్లా ఇస్లాం చేస్తాం ఈ దేశాన్ని, ఇన్ని పద్ధతులతో. నిజమే అవుతుంది. రెండోది ఏమిటంటే మనం సరి అయిన వయసుకి పెళ్ళిళ్ళు చేసుకో. పెళ్ళి జరగాల్సిన వయసు ఏది సాధారణంగా ఆడపిల్లలకి? ఏమంటారు? ఏదంటారు? 18, 20, 22 అనుకోండి, 24 అనుకోండి. మగపిల్లలకి అంటే అది 21కి అర్హత లభిస్తుంది. కానీ పెళ్ళి సాధారణంగా ఎప్పుడు జరగాలి? 26, 27 అనుకోండి. పోనీ ఈ వయసులో జరుగుతున్నాయా పెళ్ళిళ్ళు? ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 24, 25 ఆడపిల్లలకి, 27, 28లో మగపిల్లలకి. మనం 30 తర్వాత ఆడపిల్లలైనా మగపిల్లలకి 30 తర్వాతనే పెళ్లి చేస్తున్నాం. ఇంకా సెటిల్ కావాలి. ఎప్పుడు సెటిల్ అవుతాడు? సెటిల్మెంట్ అనే దానికి ఒక హద్దు ఉందా ఎక్కడైనా? హద్దు లేదు దానికి. సెటిల్ ఎప్పుడు కావాలి? దేంట్లో సెటిల్ కావాలి? ఇంత మీరందరూ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారా? ఏమండి చెప్పండి ఒకసారి. అరే పెళ్ళికి పెళ్ళే, సెటిల్మెంట్ సెటిల్ అంటే సెటిల్ కావాల్సిన టైంలో సెటిల్ అవుతాడు. పెళ్లి కావాల్సిన పెళ్లి కావాలి. అది ఒక న్యాచురల్ ప్రాసెస్ అది. కానీ సెటిల్ అయ్యేదాకా ఎక్కడ దాకా సెటిల్ అయ్యాడు? ఇప్పుడు సంపాదిస్తున్న ₹1,00,000 సంపాదిస్తానండి, ఇంకో 2 లక్షలు పెరిగేదాకా అప్పుడు సెటిల్ అవుతాం. దానికి సెటిల్ అంతు లేదు దానికి. కాబట్టి
ఇది మనది. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఒక ఇల్లు, పక్క ఇళ్ళల్లో ఇద్దరు, ఒక హిందూ ఒక మహమ్మదీ ఉన్నాడు అనుకుందాం. ఇద్దరికి ఒకే రోజున మగపిల్లలు పుట్టారు. ఈ ఇంట్లోనూ ఆ ఇంట్లోనూ ఇద్దరు పెరుగుతున్నారు. 20 సంవత్సరాల వయసు వచ్చింది. 20 ముస్లిం ఎప్పుడు పెళ్లి చేస్తాడు? మగపిల్లలే 18-20కే చేస్తారు. 20 అనుకోండి పోనీ. ముస్లిం పిల్లవాడి పెళ్ళి అయిపోయింది. హిందువుకి వాడికి వీడి కూడా 20 సంవత్సరాలే, కానీ వీడి పెళ్లి కావాలి ఇంకా 10 ఏళ్ళు కావాలి, 30 ఏళ్ళు కావాలి కదా మన లెక్క ప్రకారం. కాబట్టి ఇతనికి పెళ్ళి అయిపోయింది. ఇతనికి పెళ్ళయ్యే సమయానికి 10 సంవత్సరాల్లో ఇతనికి 3, 4 పిల్లలు పుట్టేస్తారు. పెద్దవాడు 10 సంవత్సరాల వయసులో ఉంటాడు ఇతనికి పెళ్ళయ్యే సమయానికి. హిందూకి ఇతనికి పెళ్ళయ్యే సమయానికి వీడు 10 సంవత్సరాలు ఉంటే, ఇతనికి పిల్లవాడు పుట్టి వీడు 30 సంవత్సరాలకు పెళ్లి కావాలి కదా మళ్ళీ. ఈ లోపున వీడికి 10 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోతుంది. ఆ పెళ్ళైపోయిన పిల్లవాడికి ఇంకో మళ్ళీ 20 సంవత్సరాలు, అంటే వీడికి కొడుకుకు పెళ్ళి అయ్యే లోపల వీడికి మనమకి పెళ్ళి అయిపోతుంది. ఎట్లా మల్టిప్లై అవుతుందో చూడండి. ఇది వాళ్ళ స్ట్రాటజీ. మన యొక్క తప్పు ఇదే, సరి అయిన సమయానికి పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. రెండో తప్పు అంటే వాళ్ళు ఎవరో తగ్గిస్తున్నారని కాదు, మనమే తగ్గించుకుంటాం మన జనాభా. రెండో తప్పు ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరందరూ కూడా మీ అన్నా చెల్లెళ్ళు, అక్కదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ ఇళ్ళల్లో మీరు మీ కుటుంబ సభ్యులు, మీ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎంతమంది? మీ కుటుంబ సభ్యులు, మీకు కాదు నేను అడిగింది, మీ అన్నా చెల్లెళ్ళు, అక్కదమ్ముళ్ళు 8. మీకు పిల్లలు కాదు నేను అడిగింది, మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ నాన్నలకు మీ సంతానం నేను అడిగింది. 9, 5, 6. సో అప్పుడు ఉండేది ఇంతే. ఒకరిద్దరు 1-2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కానీ జనరల్గా 5, 6, 10, 12 ఇది సాధారణంగా హిందూ కుటుంబంలో ఉండే సంఖ్య. ఇవాళ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు చెప్పినట్టు ఒకరు ఇద్దరు అంతే కదా, ఒకరే, ఇద్దరు కూడా కాదు, ఒకరు వద్దు ఇద్దరు వద్దు అంతే కదా. ఇప్పుడు ఈ సంఖ్య మనం తగ్గిపోతుంది. ఒకటి మతం మార్పిడి, దాకా ప్రశ్నలో అదే కదా, మతం మార్పిడి జరుగుతూ ఈ ఉన్న సంఖ్యలోంచి, సంఖ్య ముందే మనకు తగ్గిపోతుంటే ఉన్న సంఖ్యలోంచి మతం మార్పిడి పోతున్నారు హిందువుల సంఖ్య తగ్గకేమవుతుంది? కనుక ఒకరిద్దరు అనేది కూడా చాలా పెద్ద కుట్ర మన దేశంలో జరిగింది. కుటుంబ నియంత్రణ అనేటువంటి కుట్ర ఒకటి పెద్ద జరిగింది. ఇది చాలా పెద్ద కుట్ర. అప్పుడున్న ప్రభుత్వం హిందువుల జనసంఖ్య తగ్గించడం కోసము కుటుంబ నియంత్రణ అనేటువంటి పాలసీ తీసుకొచ్చారు. కేవలం హిందువులే కదా, హిందువులే పాటిస్తారు, హిందువుల కోసమే. అందుకే హిందువుల జనసంఖ్య తగ్గించడం కోసం తెచ్చినటువంటి కుట్ర కుటుంబ నియంత్రణ. 60లలో 70లలో వచ్చినటువంటి ఈ పాలసీ. అప్పుడు ఎక్కడ చూసినా గ్రామాల్లోకి వెళ్తే మీరు ఎర్ర త్రికోణం కనిపించేది. 2 లేక 3, 2 పిల్లలు బొమ్మలు వేసేవాళ్ళు, 2 లేక 3 అని చెప్పేసి రాసేవాళ్ళు. అప్పుడు రేడియో ఉండేది, రేడియో విప్పితే చాలు కుటుంబ నియంత్రణే మీకు ఆ ప్రకటన వచ్చేది. ఎక్కడ చూసినా మన బుర్రలో నిండిపోయింది. హిందువుల బుర్రలు, ముస్లింల బుర్రలో నిండలేదు. మరి ఇప్పుడు ముస్లింలు కూడా అది రోజు వింటున్నారు కదా, వాళ్ళు ఎందుకు పాటించడం లేదు? ఎగ్జామ్షన్ లేదు వాళ్ళకి, వాళ్ళు కూడా పాటించాలి, కానీ వాళ్ళ ఇష్టం. మనం కూడా మనం పాటించకుండా మనల్ని ఎవరు అడిగేటోడు లేడు. మనకి కంపల్సరీ కాదు, కానీ మన బుర్రలో నిండిపోయింది 2, 3 అని. వాడికి నిండలేదు. వాడన్నాడు మేము కంటాం. ఎందుకు కంటాం అంటే అల్లా దేరా అంటే అల్లా ఎక్కడి నుంచి ఇస్తాడు? కాబట్టి అల్లానేమో దేరా అల్లా ఇస్తున్నాడు. మరి వీళ్ళకి చదువు, వీళ్ళకు
వీళ్ళకి ఉచితంగా చదువులు కానీ స్కాలర్షిప్లు కానీ మిగతా అన్నీ కూడా ఇవ్వడి అల్లా ఇస్తున్నాడా? ప్రభుత్వం కదా, ప్రభుత్వం మీరు ఏ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినా కూడా ముస్లింలు ఉంటారు, ఏ గవర్నమెంట్ స్కూల్లో ముస్లింలు ఉంటారు, ఎక్కడ ఉచితంగా పథకాలు ఉన్నా ముస్లింలు ఉంటారు. అన్నీ ఉచితంగా ప్రభుత్వం ఇవ్వాలి, కానీ పిల్లల్ని మాత్రం అల్లా ఇవ్వాలి. వీడు కనడు అలాగంటాడు. ఇది వాళ్ళ పరిస్థితి. అయితే ఈ కుటుంబ నియంత్రణ ఇది దాన్ని మనం బుర్రలో నింపుకొని మన బుర్రలు పాడైపోయి మనం 2-3కి వచ్చేసాం. 2-3 నుంచి మెల్లిమెల్లిగా 80లలో 90లలో ఒకరిద్దరికి వచ్చారు. ఇప్పుడు ఒకరు కూడా వద్దు అంటున్నారు. ఒకరు ఉంటే ఒకరు, లేకపోతే ఒకరు కూడా వద్దు అంటున్నాం. కొంతమంది అయితే అసలు మేము పెళ్ళిళ్ళే చేసుకోం, పెళ్ళి ఎందుకు, అదొక జంజాటం ఎందుకు అనవసరంగా అంటున్నారా లేదా? ఏమండి, పెళ్ళిలో వద్దు మాకు అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఇదంతా కొన్ని పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావం కూడా మన దేశం మీద పడి, మన సమాజం మీద పడి మనం కొద్దిగా అటువైపు మొక్కుతున్నాం. ఇది కూడా చాలా ప్రమాదం. అంటే మన సంఖ్యని మనమే తగ్గించుకుంటున్నాం. దాని కారణంగా చాలా పెద్ద ప్రమాదం వచ్చింది. హిందువుల సంఖ్య ఈ విధంగా తగ్గిపోతూ వచ్చినట్టయితే, ఇదే రకంగా మనం ఒకరిని ఇద్దరిని లేదా పిల్లలు వద్దు అని అనుకున్నట్టయితే ఇంకా పడిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో వాడు అనుకున్న 2047కి ఇది ఇస్లామిక్ దేశం అయ్యి తీరుతుంది అని మనమే లేదు. ఒకవేళ మనం ఈ పద్ధతిని పాటిస్తే, దీని నుంచి మారితే మనం మనకు రక్షించగలుగుతాం, లేకపోతే రక్షించుకోలేము. అయితే ఇస్లామిక్ దేశం కావడానికి 100% ముస్లిం కావాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో 100% ముస్లింలు అయితేనే ఈ దేశం ఇస్లాం అవుతుంది అనుకుంటున్నారా మీరు? 50% ముస్లిం కాదు. చూడండి, 3% ఉన్నటువంటి ముస్లిం జనాభా 17%కి వచ్చింది 80 సంవత్సరాలు. ఇది 35% కావడానికి ఇంకొక 80 సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారా? 80 సంవత్సరాల్లో 17 అయింది కదా, ఇంకొక 80 సంవత్సరాలు అవుతుంది లేదా, పర్వాలేదు, అప్పటి వరకు మనం ఉంటామా పోతామా అని చెప్పి అనుకుంటున్నారా? కాదు, గణితం అట్లా ఉండదు. ఇంకో 15-20 సంవత్సరాల్లో 35-40%కి వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని పద్ధతులు మల్టిప్లికేషన్ ఎట్లా జరుగుతుందో, కనుక వాళ్ళు 35-40%కి వస్తే చాలు ఈ దేశం ఇస్లాం అయిపోతుంది. 100% కావాల్సిన అవసరం లేదు. 35-40%కి వస్తే చాలు ఈ దేశం ఇస్లాం అయిపోతుంది. బంగ్లాదేశ్లో ఇవాళ ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది? సజీవంగా తగలబెడుతున్నారు. 3 కోట్ల మంది హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్లో. హిందువులు సజీవంగా తగలబెడుతున్నారు. ఆ పరిస్థితి భారతదేశంలో దాపురించబోతున్నది. మనం కనుక ఇప్పుడు మేలుకోకపోతే, మనం కనుక మతం మార్పిడిలో ఆపకపోతే, మనం కనుక లవ్ జిహాదులను ఆపకపోతే, మన పిల్లలకి మన ఇంట్లో పిల్లలకి, మన బస్తీలో, మన గ్రామంలో ఉన్న పిల్లల్ని గమనిస్తూ వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, దీన్ని ఆపకపోతే, దాంతోపాటు ఇద్దరు ఒకరు అని అనుకుంటూ కూర్చుంటే ఈ దేశం రక్షింపబడదు. ఇప్పుడున్న అవసరానికి 3-4 పిల్లలు కనాల్సిందే ప్రతి కుటుంబం. ఆ 3-4 పిల్లల్ని ఎట్లా చదివిస్తామండి అంటారు. మీరు ఇందాక చెప్పారు 8-9 మంది మేము మీ అమ్మ నాన్నలు ఎట్లా చదివించారు? మిమ్మల్ని కని రోడ్ల మీద పడేశారా? మీకు తిండి పెట్టలేదా? మీకు బట్టలు ఇవ్వలేదా?